మీరే సెల్ఫ్ హిప్నాసిస్ చేసుకుంటారంట కూడా, లేకపోతే మీరు ఎవరికైనా హిప్నాసిస్ చేస్తారంటే ఒక ఇండక్షన్ అయిన తర్వాత ఇంకొక ఇండక్షన్ చేసేదానికి అయ్యలేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలకు ముందర ఏదో ఒక ఇండక్షన్ నేను మీకు కండక్ట్ చేశాను. నేను చెప్పిందంతా మీకు అనుభవం అయింది అంటే ఆల్ఫా తిథి ఏమి అట్టని మీకు అర్థమైంది. మీకు అర్థమైందో లేదో నేను అర్థమయ్యేదానికి ప్రయత్నం చేశాను. అయ్యింది. ఒక టైము ఆ అనుభవం మీకు దొరికితే ఇమీడియట్గా నేను ఇంకొక ఇండక్షన్ ఇస్తే ఏమవుతుందంటే ఆల్ఫా తిథికి దగ్గర తీటా తిథి ఉంది. ఆల్ఫా తిథికు తీటా తిథికు ఏమి గ్యాప్ లేదు, రెండు దగ్గర ఉంది. ఆల్ఫా తిథి మీరు టచ్ చేసిన ఇమీడియట్ తర్వాత తీటా తిథికి వెళతారు. తీటా తిథి అంటే నిద్రస్థితి. నేను కమాండ్ ఇస్తూ ఉంటాను, మీరు నిద్రస్థితికి పోతారు. కమాండ్ ఇస్తాను, నిద్రస్థితికి పోతారు. ఉపయోగం లేదు. నిద్రస్థితి అంటే ఏమి? కాన్షియస్ లేదు. అది ఏమి జరుగుతుంది అని ఎవరికి తెలీదు. దొంగవాడు వస్తాడు, లోపల బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు, లోపల వచ్చి అంత దొంగతనం చేస్తాడు. బీరో ఓపెన్ చేస్తాడు, లోపల ఉంటేదంతా బయట వేస్తాడు. ఆయనకి డబ్బు కావాలి, ఆభరణం కావాలి, అది రెండు మాత్రం తీసుకొని అంత బయట వేసేసి వెళ్తాడు. నిద్రపోయి మీకు ఎప్పుడు బయట వస్తారు అప్పుడు చూస్తే ఏమేమో విపరీతం జరిగింది మీకు తెలుస్తుంది. నిద్రపోయినప్పుడు ఏమి ఎవరికి తెలీదు. కాన్షియస్ స్టేట్లో ఉంటే మాత్రం నేను ఏం మాట్లాడతానో దాని మీకు అర్థమవుతుంది. ఇది తీటా స్థితి, ఇది ఆల్ఫా స్థితి. ఆల్ఫా స్థితికి మిమ్మల్ని పిలుచుకొని పోయి ఎంతసేపు నేను పెట్టుకునేది కావుతుంది అంతసేపు మాత్రం. ఎక్స్ట్రా టైం నేను ఏమైనా ప్రయత్నం చేస్తే ఇది ఒక పొజిషన్కి వచ్చి కింద పోతుంది. కింద పోతే నిద్రస్థితి. నేను ఏమి కమాండ్ ఇస్తేనే ఏమి ఉపయోగం లేదు. ఇది ఎట్లా తెలుస్తుంది?